హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఇందాకైతే ఈ వీడియో పోస్ట్ చేశాను, కానీ ఏదో వాయిస్ ప్రాబ్లం వచ్చేసింది, అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ రెసిపీ వచ్చేసి కునాఫా అండి. ఎంత టేస్టీ రెసిపీ అంటే ఇది ప్రైజ్ విన్నింగ్ రెసిపీ అని నేను పక్కా చెప్పగలను, ఎందుకంటే నేను ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను. దీనికి వచ్చేసి ఏంటంటే నార్మల్ సేమియా కాదండి, జస్ట్ ఇలా సన్నగా పొడుగ్గా ఉండే సేమియాలతోనే తయారు చేస్తారు. ఇలా ఈట్లతో అయితేనే చాలా టేస్టీ ఉంటది. మనం తినేటప్పుడు కూడా చాలా క్రంచీగా ఉంటది. ఆ పెద్ద సేమియాని ఏం చేయాలంటే ఇట్లా క్రష్ చేసుకోవాలి ముందు. క్రష్ అంటే ఏమంత హార్డ్‌గా ఉండదు. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తేనే ఇరిగిపోతాయి అవన్నీ. చక్కగా క్రష్ చేసుకోవాలి. మీకు వీలైనంత చిన్నగా క్రష్ చేసుకోండి. కానీ ఈ రెసిపీ చేసి వాళ్ళందరూ తింటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. స్వీట్ లవర్స్ ఉంటే మస్ట్ అండ్ షుడ్ మీరు ట్రై చేయండి. నేను ఎంత రెస్పాన్స్ రాకపోతే నేను ఇలా చెప్తాను చెప్పండి, చాలా బాగుంది. దీనికోసం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఒక గుప్పుడు బాదం గింజలను తీసుకోండి, ఒక గుప్పుడు కాజు తీసుకోండి. మీకు ఇంకా పౌడర్ ఎక్కువ కావాలండి, ఇంకా కొంచెం కూడా తీసుకోవచ్చు. 4-5 యాలకులు అయితే ఫ్లేవర్ కోసం వేసుకోండి. వీటన్నిటిని మనం ఏం చేయాలంటే మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. పేస్ట్ అంటే పౌడర్ పట్టుకోండి. ఈ పౌడర్ని ఏం చేయాలంటే 2 హాఫ్స్ చేసుకోండి. ఎందుకనేది నేను మీకు వీడియోలో చెప్తాను. కొంచెం అందులో ఉంచేసి గిన్నెలో మిక్సీ జార్లో, కొంచెమేమో ఇంకొక గిన్నెలో సపరేట్ చేసుకోండి. మనకి ఆల్రెడీ మిక్సీ జార్లో ఉంది కదా, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ పంచదార అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ పెట్టేసుకోండి. ఈ పంచదార అంతా పౌడర్ అయిపోద్ది కదా, దాన్ని పక్కన పెట్టండి. ఇంకో కడాయి తీసేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ సేమియాకి ఎప్పుడైనా నెయ్యే ఫ్లేవర్ అండి. నెయ్యి యాడ్ చేసుకొని మనం ఇందాక క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సేమియాని ఇందులో వేసి మనం అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనికి చాలా ఓపిక కావాలి. మనం ఎంత ఓపికగా చేస్తే స్వీట్ అంత మంచిగా వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది. అస్సలు హైలో పెట్టద్దు ఫ్లేమ్ అనేది, ఎంతవరకు లోనే ఉండాలి. మీడియం అని కూడా చెప్పను నేను, లోనే ఉండి తిప్పుతూ ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, తర్వాత మనం మిక్స్ పట్టుకున్నాం కదా షుగర్ పౌడర్ కాజు బాదం పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ ఫ్లేవర్ అనేది ఆ సేమియాకు కూడా పట్టి మనం తినేటప్పుడు చప్పదనం లేకుండా చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. కరిగిపోవద్దు అనమాట ఆ షుగర్ మొత్తం. ఒక గిన్నెలోకి అక్కడ పాలు ఒక హాఫ్ గ్లాస్ తీసేసుకొని, కస్టర్డ్ పౌడర్ అంటారు కదా, మనం ఫ్రూట్ సలాడ్లో వాటిలో యూజ్ చేస్తాం, దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇందాక హాఫ్ మనం ఉంచుకున్నాం కదా పౌడర్ అనేది, కాజు బాదం పౌడర్ని ఈ గిన్నెలో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అదంతా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఉండలు చుడితే బాగోదు, ఉండలు లేకుండా కలుపుకోండి. మనం ఇందాక ఫ్రై చేస్తున్నాం కదా, చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఆ షుగర్ కూడా కరిగేసి దానికి పట్టేసింది అనమాట. దీన్ని ఇంకో గిన్నెలోకి సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి. చల్లారితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. చల్లారిన తర్వాత కావాలంటే మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. తర్వాత వేరే గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకోండి. హాఫ్ లీటర్ పాలు మరిగిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని, ఆ లిక్విడ్ అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు క్రీమ్ అనేది నాకు కావాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్రీమ్ అన్నమాట. క్రీమ్ కూడా చిక్కగా అయిపోతుంది. మీరు ఇప్పుడు చిక్కగా చేసుకోవద్దు, వేడి మీద చిక్కగా చేయొద్దు, జస్ట్ ఇలా ఉండాలి స్ట్రక్చర్ అనేది. దీనికి ఇంకోటి ఏంటంటే ఇందులోకి షుగర్ ఒక హాఫ్ కప్ కానీ ఫుల్ కప్, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఫుల్ కప్ తీసుకోవచ్చు. నేనైతే 3/4 కప్ అయితే తీసుకున్నాను. అది కూడా ఆల్రెడీ పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి ఈజీగా కరిగిపోతుందన్నమాట. ఇది దింపే ముందు ఒక్కసారి మీరు కూడా తీపి అనేది చూసుకోండి, ఇంకా కావాలంటే వేసుకోండి. అది ఇంకా దింపేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను, ఇలా ఉండాలి. చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. ఇంకో బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని 2 హాఫ్స్ అయితే చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక హాఫ్ ఏం చేస్తామంటే గిన్నెలో కింద లేయర్ కింద వేసుకోవాలి. కింద లేయర్ వేసేసుకొని గిన్నె కింద అడుగున మంచిగా ఉండే స్ట్రైట్గా ఉండే గిన్నె తీసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకుంటే నాకు గిన్నె కొంచెం మనకి కార్నర్స్లోకి వెళ్ళలేదని నేనైతే
గరిటె తీసుకొని కూడా కార్నర్స్ని పెట్టేసుకున్నాను. కార్నర్స్ కూడా వత్తేసుకుంటే చక్కగా అవి మనకి సపరేట్ అవ్వకుండా క్రీమ్ వేసినప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. చూసారుగా ఎట్లా ఒత్తుకుంటున్నానో మీరు కూడా అట్లా చేసుకోండి. తర్వాత నేను ఇందాక కస్టర్డ్ది చేశాను కదా, దాన్ని ఏం చేయాలంటే ఇదనమాట నేను ఉంచుకున్న హాఫ్ అనమాట. మిగిలిన హాఫ్ ఇది ఉంచుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని క్రీమ్ ఉంది కదా, ఈ క్రీము జస్ట్ అలా వేసుకోవాలి. మీరైతే ప్రెస్ చేయొద్దు. క్రీమ్ ప్రెస్ చేశారంటే టోటల్ స్పాయిల్ అయిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే ఇట్లా చక్కగా పైన పరుచుకోవాలి. కింద లేయర్ అనేది మనకు అస్సలు కనపడకూడదు. మీరు స్వీట్నెస్ ఎంత తింటారో అంత థిక్నెస్గా వేసుకోవచ్చు. నేనైతే ఒక అంగుళం మందం వేసానండి. చాలా బాగుంటుంది. ఈ స్వీట్నెస్ క్రీమ్ ఎక్కువ ఉంటేనే మనకి స్వీట్ రెసిపీ అనేది అదిరిపోతుంది. ఇలా వేసుకొని ఆ లేయర్ కనపడకుండా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో హాఫ్ ఉంచుకున్నాం కదా మనము సేమియాని, ఈ లేయర్ కనపడకూడదు. మనకు క్రీమీ లేయర్ అనేది అస్సలు కనపడకూడదు. ఇప్పుడు కూడా అస్సలు ప్రెస్ అనేది చేసుకోకూడదు. ఇట్లా పైన మనకి క్రీమ్ లేయర్ అనేది కనపడకుండా జల్లుకోవాలన్నమాట. సో మనం 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటేనే ఇది మనకి కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే తినేవారికి కూడా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఓ దీంట్లో క్రీమ్ ఉందా, అరే భలే ఉందే అని కూడా అనుకుంటారనమాట. సో ఆ లేయర్ కూడా కనపడకూడదు. మీకు కావాలంటే లోపల క్రీమ్లో కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు. లేదు అంటే ఇట్లా దీన్ని చూసారు కదా, నేను ఈ లేయర్ అనేది కనపడకుండా వేసేసాను అనమాట. తర్వాత మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా, ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీ ఇష్టం అండి. మీరు ఎలా సర్వ్ చేసుకుంటారో అలాగే గార్నిష్ చేసుకుంటారో మీ ఇష్టం. నా దగ్గర అయితే కాజు, బాదం, పిస్తా అన్నీ ఉన్నాయి, వేసుకున్నాను. నా దగ్గర ఉన్న వాటితో డెకరేట్ చేసుకున్నాను. అంతేనండి, చాలా టేస్టీ రెసిపీ అనమాట. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.